నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో మొదటి రోజు 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఎలాంటి మాస్ కాపీయింగ్ కానీ ఇతర సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు మధ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలకు హాజరైన వారి వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ఎస్సి పరీక్షలు సోమవారం నుండి ప్రారంభం కాగా తొలి రోజు జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. వారికి ఎలాంటి అసౌకర్యాలు ఎదురవ్వకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు చేసి పోలీస్ భద్రతా చర్యలు తీసుకున్నారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు చేసి పోలీస్ భద్రతా చర్యలు తీసుకున్నారు. పరీక్షల్లో మాస్ కాపింగ్ జరగకుండా సెట్టింగ్ స్క్వాడ్ ఫ్లయింగ్ స్క్వాడ్ వ్యవస్థ సహకారంతో పటిష్ట చర్యలు తీసుకున్నారు. తొలి రోజు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందస్తుగానే చేరుకున్నారు. బోధన్ మండలంలో 13 సెంటర్లలో 2967 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇదిలా ఉండగా రెంజల్ మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. నీలా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 121 మంది విద్యార్థులు, రెంజల్ ఆదర్శ పాఠశాలలో 220 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఎంఈఓ గణేష్ రావు తెలిపారు. ఎస్ఎస్సి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయని బాన్స్వాడ ఎంఈఓ నాగేశ్వరరావు అన్నారు. 8 పరీక్షా కేంద్రాల్లో 1650 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు ఆయన వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో 10వ తరగతి పరీక్షలు సజావుగా సాగాయి. ఎంఈఓ నాగేశ్వరరావు పలు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. మొత్తం 8 పరీక్షా కేంద్రాల్లో 1655 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 5 గైర్హాజరైనట్లు ఆయన వివరించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులు భయపడకుండా మిగతా పరీక్షలు కూడా రాసి మంచి మార్కులు సాధించుకోవాలని ఆయన సూచించారు. ఈరోజు 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైనాయి. మా బాన్స్వాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో 8 సెంటర్లలో 1660 మంది విద్యార్థులు అలర్ట్ కాగా 5 మంది విద్యార్థులు ఆబ్సెంట్ ఉన్నారు. 1655 మంది విద్యార్థులు పరీక్ష రాయటం జరిగింది. ఎవ్వరు కూడా పరీక్షకి ఆలస్యంగా రాలేదు. మేము చెప్పిన విధంగా 5 నిమిషాలు అరగంట ముందే సెంటర్కి విచ్చేసి సెంటర్లో అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం కాబట్టి అన్ని చక్కగా సర్దుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కొరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలయ్యే ఓట్లను సీఎంసీలోనే లెక్కించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కేంద్రమైన డిచ్పల్లిలోని సీఎంసీ కళాశాలలో కొనసాగుతున్న ఏర్పాట్లను చేపడుతున్న పనులను సోమవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కొరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలయ్యే ఓట్లను సీఎంసీలోనే లెక్కించనున్న నేపథ్యంలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఓట్ల లెక్కింపుతో పాటు నిజామాబాద్ అర్బన్, రూరల్ సెగ్మెంట్ల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను కూడా సీఎంసీలోనే చేపట్టనున్న సందర్భంగా సంబంధిత గదులను కలెక్టర్ పరిశీలించారు. ఓట్ల లెక్కింపు, పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద చేపడుతున్న ఏర్పాట్లు, వసతులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. భద్రతాపరమైన అంశాలను నిశితంగా పరిశీలిస్తూ అవసరమైన మార్పులు, చేర్పులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, త్రాగునీరు, విద్యుత్, ఫైర్ అలారమ్స్ ఇతర అన్ని ఏర్పాట్లను చక్కబెట్టాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి తగిన బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం తగిన ఏర్పాట్లు చేయాలని, ప్రతి కౌంటింగ్ హాల్ వారీగా అవసరమైన వాటిని గుర్తిస్తూ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాళ్లలో వాటర్ లీకేజీలు లేకుండా చూసుకోవాలని, అగ్ని ప్రమాదాలు వంటి వాటికి ఆస్కారం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని చోట్ల విద్యుత్, వసతి, ఫ్యాన్లు, లైట్లు పనిచేస్తున్నాయా లేదా అన్నది పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని తన వెంట ఉన్న ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ట్రాన్స్కో, అగ్నిమాపక శాఖ అధికారులకు సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ హాల్తో పాటు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించాలని, ఎక్కడ కూడా చెత్తా చెదారం ఉండకూడదని వారన్నారు. మరమ్మత్తు పనులను వేగవంతంగా చేపట్టి త్వరితగతిన పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కిరణ్మయ్, ఏసీపీ రాజా వెంకట్రెడ్డి, మోప్మా పీడీ రాజేందర్, ట్రాన్స్కో ఎస్సీ రవీందర్, ఏడీఈ రాజశేఖర్, కార్మిక శాఖ అధికారి యోహాన్ తదితరులు పాల్గొన్నారు. చేసి 2-3 డేస్లో వాటిలో కూడా వర్క్ చేయించండి. ఫైర్ అలారం ఎవరైతే వస్తారో అక్కడ రాయించారు. ఏ కాన్స్టిట్యూన్సీ కౌంటింగ్ సైనేజ్ లాగా బయట పెట్టించేసి కింద నా డోర్ ఆ రెండు కూడా పీకింగ్ చేస్తే ఫోర్టీన్త్ 13,000, 14th మధ్యాహ్నం వరకు ఉంటే సరిపోతుంది. 13th పోలింగ్ అయిపోయిందని 13th నైట్ అంతా అవసరం అవుతుంది. 14th ఈ టైంకి అన్నీ క్లోజ్ అయిపోతే మహిళలు, గర్భిణీలు ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐసీడీఎస్ భీమ్గల్ సిడిపిఓ జ్ఞానేశ్వరి అన్నారు. రక్తహీనత సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రతి ఒక్కరూ పౌష్టిక ఆహారం తీసుకోవాలని ఆమె సూచించారు. సిరికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఐసీడీఎస్ భీమ్గల్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ గర్భిణీలకు, బాలింతలకు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించారు. పుట్టబోయే పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారని, రక్తాన్ని పెంపొందించడానికి పౌష్టిక ఆహారం అవసరమని ఆమె వివరించారు. ఆకుకూరలు, మాంసాకృతులు, నువ్వులు, పల్లి ముద్దలు, పిండి పదార్థాలు, పండ్లు తదితర పోషక ఆహారం తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రియదర్శిని, సరిత, ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, మండల వైద్యాధికారి అరవింద్, హెల్త్ సూపర్వైజర్ తాబిత, అంగన్వాడీ ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. అంటే 2018 మార్చి 8న రాజస్థాన్లో ఉన్న జుంజును జిల్లాలో మనకు ఇది పోషణ మాసం అనేది ప్రారంభించబడ్డది.
ఇది ఎందుకని ప్రారంభించబడ్డదంటే మెయిన్ మన దగ్గర ఉన్న గర్భిణీలలో రక్తహీనతతో బాధపడుతున్నారు, బాలింతలు రక్తహీనతతో బాధపడుతున్నారు. 0 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు కూడా రక్తహీనత, వాళ్ళ పోషకాహార లేమితోని బాధపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే కిషోరి బాలికలు కూడా పోషకాహార లేమితోని బాధపడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ తెలిసే ప్రతి స్కూల్లో వాళ్ళు రక్త పరీక్ష చేస్తారు. వాళ్ళకి ఎనిమియా అంటే వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఎంత ఉండాలి, ఎంత తక్కువ ఉన్నది అనేది కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన భారతదేశంలో ఒకట చాలా రక్తహీనత బాధపడుతున్నారు. కాబట్టి ఇది మనం పడగొట్టాలి. ఈ రక్తహీనత అనేది మన దగ్గర ఉండద్దు. పిల్లలు కూడా పుట్టగానే చనిపోతున్నారు కొద్దిమంది, అట్లాంటిది కూడా జరగద్దు. పిల్లలకు కూడా రక్తహీనత ఉండద్దు. తెల్లవారితే ఎస్ఎస్సి పరీక్షకు సిద్ధం కావాలి. తెల్లవారుజామున అకస్మాత్తుగా కనిపెంచిన తండ్రి మృతి చెందాడు. ఆయన పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని గుండె నిబ్బరం చేసుకుని పరీక్ష రాసేందుకు కూతురు వెళ్ళింది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ గ్రామానికి చెందిన దండు శ్రీనివాస్ నస్రులాబాద్ గ్రామ పంచాయతీలో సఫాయి కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున ఆ సఫాయి కార్మికుడు ఆకస్మికంగా మృతి చెందాడు. అయితే తెల్లవారితే కూతురి 10వ తరగతి పరీక్ష ఉంది. ఒక పక్క తండ్రి మృతి, మరో పక్క 10వ తరగతి పరీక్షలు ఉండడంతో తన తండ్రి మృతి చెందినప్పటికీ గుండె నిబ్బరంగా చేసుకుని కూతురు శ్రవంతి పరీక్ష రాసేందుకు హాజరైంది. పరీక్ష రాసి వచ్చిన అనంతరం శ్రవంతి తన తండ్రి మృతదేహంపై పడి బోరున విలపించింది. ఈ సంఘటన చూసిన వారంతా కంటతడి పెట్టుకున్నారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ మలుపులు తిరుగుతోంది. మున్సిపల్ చైర్పర్సన్ ముచ్చటగా 3వసారి తెరపైకి వచ్చింది. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ కౌన్సిలర్ స్థానాలను గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ అభ్యర్థి పండిత్ వినీతకు చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. కాలక్రమేణా చైర్మన్ పండిత్ వినీతపై సొంత పార్టీ కౌన్సిలర్లే చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కలెక్టరేట్కు ఫిర్యాదు చేశారు. దీంతో జనవరిలో పండిత్ వినీత చైర్మన్ పదవిని కోల్పోయారు. అనంతరం పండిత్ వినీత తమ పదవిని కోల్పోవడానికి చట్టబద్ధత లేదని కోర్టును ఆశ్రయించారు. ఫిబ్రవరి మాసంలో మళ్లీ బాధ్యతలు స్వీకరించారు. కొద్ది రోజుల అనంతరం నిబంధనలకు విరుద్ధంగా పదవి బాధ్యతలు స్వీకరించారని వినీతను పదవి నుండి తప్పించారు. అనంతరం కౌన్సిలర్లు నూతన చైర్మన్ను ఎన్నుకోవడానికి కలెక్టరేట్కు మెమోరాండం సమర్పించగా ఈ నెల 21వ తేదీన చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన మెజారిటీ కౌన్సిలర్లు చైర్మన్ పదవికి పోటీ పడుతున్న కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో చైర్మన్ అభ్యర్థి ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఈ సందర్భంగా కౌన్సిలర్లతో పాటు 2 చైర్మన్ పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులు శిబిరానికి తరలి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. చివరకు ఈ నెల 21న ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో తేలిపోనుంది. ఎన్నికల ప్రచార సభలకు ముందస్తుగానే అనుమతి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్లు సూచించారు. రాజకీయ పార్టీలు, నాయకులు, అభ్యర్థులకు ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు అందిస్తామని వారు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాల కోసం ముందస్తుగానే దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాల్సి ఉంటుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్లు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్, సిపిలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెరిగేలా రాజకీయ పార్టీల తరపున కృషి చేయాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని అన్నారు. రాజకీయ పార్టీలకు, నాయకులకు, అభ్యర్థులకు ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు అందిస్తామని, అయితే కనీసం 48 గంటల ముందు సువిధా పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీలు లేదని అన్నారు. మతం, కులం, ప్రాంతీయ అంశాలను ప్రస్తావిస్తూ విద్వేషాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడడం, తప్పుడు ప్రచారాలు చేయడంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థనా స్థలాల్లో పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించరాదని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు జిల్లాలో ఎంసీసీ సర్వేలెన్స్ బృందాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, వీడియో సర్వేలెన్స్ బృందాలను, ఎంసీఎంసీ కమిటీ, ఇతర కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అయితే జిల్లాలో కరపత్రాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ముద్రించే సమయంలో ప్రింటింగ్ ప్రెస్ ఫోన్ నంబర్, అదేవిధంగా ఎవరు ప్రింట్ చేయమన్నారు, వారి ఫోన్ నంబర్ తప్పనిసరిగా పేర్కొనాలని, ఈ అంశాన్ని అన్ని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు పాటించాల్సి ఉంటుందన్నారు. అలాగే ఎన్నికల ప్రచార ప్రకటనలు, కరపత్రాలలో ముద్రించే అంశాలు, ఇతర ప్రచార అంశాలకు సంబంధించి తప్పనిసరిగా ఎంసీఎంసీ ద్వారా ముందస్తుగానే అనుమతి తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 1951 చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, దీనిని పరిగణలోకి తీసుకుని సజావుగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సో తర్వాత ఆయన మాకు పార్టీ నుంచి ఇది వచ్చింది, దాన్ని నేను దీంట్లో అప్లోడ్ చేసాము అంటే ఇష్యూ అవుతుంది. సో ఆ కంటెంట్ కూడా మీరు పర్మిషన్ తీసుకోండి. సో ఇప్పటి నుంచి అంటే మనకి నిన్న అనౌన్స్ అయింది కాబట్టి ఈ రోజు నుంచి ఈవెన్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఏది వచ్చినా కూడా ఆ న్యూస్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా మాకు ఎంసీఎంసీ పర్మిషన్ తీసుకోవాలి. అవన్నీ కూడా మేము మానిటర్ చేస్తూ ఉంటాము. సో ఎంటైర్ ఈ కంటెంట్ కానీ న్యూస్ పేపర్స్ వచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ అన్ని అంటే దీంట్లో ఏమీ ఇష్యూ లేదు, కానీ మనకి ఆ ప్రొసీజర్ ఫాలో అయితే ఏమి ఇబ్బంది ఉండదు. సో దీంట్లో మీరు అప్లై చేసినా అప్లై చేయకపోయినా ఇట్ ఈస్ లైక్ హార్డ్లీ సమ్ చేసుకుంటే ఎటువంటి ఇష్యూ ఉండదు. సో మనకి అగైన్ లోకల్ కేబుల్స్ కూడా వితౌట్ పర్మిషన్ వితౌట్ కేసెస్ బుక్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఏది మెటీరియల్ అని ఎనీ పబ్లిసిటీ మెటీరియల్ అప్రూవల్ తీసుకోండి. సో మేము ఓన్లీ చూసేది ఆ కంటెంట్ చూస్తాము. సో ఇట్ ఈస్ లైక్ ఏదైతే మనకి క్యాస్ట్ బేస్డ్ కానీ రిలీజియస్ కానీ ఆ హేటెడ్ స్పీచెస్ అవి లేకుండా ఉంటే అప్రూవల్ చేస్తాము. సో మోడిఫికేషన్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఇంప్రూవ్ చేస్తాం. ఓన్లీ సమ్ 10%, 5% లో కొన్ని వర్డ్స్ ని రిమూవ్ చేయమని అడగడం జరిగింది. సో అది కూడా ఎంసీఎంసీ కూడా ప్రాపర్ గా అవి ప్రాసెస్ చేసుకొని కంటెంట్ మీకు పబ్లిసిటీ మెటీరియల్స్ అవి చేసుకోండి. అడగొచ్చు ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ ఇష్యూస్. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రజలు అవగాహన పెంచుకోవాలని ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఎందరో పేదలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిరికొండ మండలంలోని గడ్కోల్, రావుట్ల గ్రామాల్లో మార్చి 19, 20వ తేదీల్లో గ్రేస్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏఐపీకేఎంఎస్, పీఓడబ్ల్యూ, ఏఐపీకేఎస్, ఐఎఫ్టీయూ, పీవైఎల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్యాన్సర్ రోగ నిరోధక ఉచిత వైద్య శిబిరం గురించి సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో గ్రామీణ పేదలు అనేక ఆరోగ్య రుగ్మతులతో సతమతమవుతున్నారన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆయన అన్నారు. క్యాన్సర్ మహమ్మారి ముఖ్యంగా ప్రజల్ని కబళిస్తుంది అని, క్యాన్సర్ రాకముందే నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. క్యాన్సర్ అనేది గ్రామీణ ప్రజల పట్ల ముఖ్యంగా శ్రామిక మహిళకు శాపంగా మారిందన్నారు. విప్లవ ప్రజా సంఘాలు అయినా మేము సమాజ శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్యం కోసం ఆర్మూర్ డివిజన్లో గడ్కోల్, రావుట్ల, మోర్తాడ్, మచ్చర్ల తదితర 4 చోట్ల ఉచిత హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలు ఇట్టి ఉచిత వైద్య ఆరోగ్య శిబిరంను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈరోజు అనేక రోగాలతోని, అనేక దీర్ఘకాలిక సమస్యలతోని బాధపడుతున్నటువంటి ప్రజలకు ఆరోగ్యవంతమైనటువంటి సమాజం కూడా అవసరమని భావించినటువంటి ప్రగతిశీల మహిళా సంఘం, అట్లాగే రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, అట్లాగే పీవైఎల్ యూత్ మొత్తం కలిసి ఈ సమాజంలో వస్తున్నటువంటి అనారోగ్య సమస్యలకు కారణమేంటో వివరిస్తూనే వీటి పరిష్కారం కోసం మెరుగైన వైద్యం చేయించేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పి ప్రచారం చేస్తున్న క్రమంలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి మనుషుల్ని సైలెంట్ కిల్లర్గా చంపేటటువంటి రోగంలో భాగంగా క్యాన్సర్ అనేది కూడా విపరీతంగా ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు విస్తరించి ప్రాణం తీసేటటువంటి స్థితిలో మనం ఏ సర్వేలో చూస్తే కనబడుతుంది. అందుకని ఫస్ట్ స్టేజ్లోనే క్యాన్సర్ లాంటి రోగాలని నిర్ధారించి క్యాన్సర్ నివారణని చేపట్టే విధంగా ఈ ప్రభుత్వానికి సోయి రావాలని ఈరోజు గ్రేస్ ఫౌండేషన్ సౌజన్యంతో ఈ ప్రజా సంఘాల్లో ఉండేటటువంటి నాయకులు, బీడీసీలను, అట్లాగే యువజన సంఘాలను, మహిళా సంఘాలను ఇన్వాల్వ్ చేసి ఆరోగ్య సమాజం ఈ దేశానికి అవసరం, ఈ సమాజానికి అవసరమని భావించే విధంగా గడ్కోల్లో రేపు అంటే 19 మంగళవారం నాడు స్కూల్ దగ్గర, గ్రామ పంచాయతీ దగ్గర మొత్తం మహిళలు, పురుషులు అందరూ కూడా క్యాన్సర్కి సంబంధించినటువంటి రోగాన్ని రాకుండా చేయడం కోసం రోగ నిర్ధారణని. నిజామాబాద్ మండలం కులాస్పూర్ గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మరియు ఆలయ ప్రారంభోత్సవ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కులాస్పూర్ గ్రామంలో శ్రీ 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 పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం గోపూజ, పుణ్యాహవచనం, పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో విగ్రహాలను ఊరేగించారు. వందలాది మంది గ్రామస్తులు పాల్గొనగా సుహాసినీల మంగళ హారతులతో ఈ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. ఇదిలా ఉండగా మంగళవారం రోజు మండప పూజ, బుధవారం రోజు శాంతి పూజలు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ రోజు నుంచి మా కులాస్పూర్ గ్రామంలో తేదీ 18/3/2024 రోజున ఈరోజు విగ్రహాల ఊరేగింపు జరుగుతుంది. ఏది పెద్దమ్మ తల్లి నూతన ఆలయం నిర్మించిన విలేజ్ నుంచి కాబట్టి ఈరోజు విగ్రహాల ఊరేగింపు జరుగుతుంది. రేపు యజ్ఞ కార్యక్రమాలు ఉంటాయి. ఎల్లుండి విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది. కావున మేము అందరము భక్తి శ్రద్ధలతో ఈ 3 రోజులు మా ఊర్లో ఎలాంటి కౌసు కానీ ఏది లేకుండా ఈరోజు భక్తి శ్రద్ధలో మేమందరము విలేజ్ కమిటీ ఆధ్వర్యంలో మేమందరం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కావున పక్క విలేజ్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఈ కార్యక్రమానికి కంపల్సరీ మీరు హాజరై మా యొక్క విగ్రహ ప్రతిష్టాపనని మీరు కూడా హాజరు కావాలని చెప్పి పక్క విలేజ్ వాళ్ళకు కోరుచున్నాము. అందరికి ఆల్రెడీ ఇన్విటేషన్ వెళ్ళిపోయాయి. కావున రేపు యజ్ఞ కార్యక్రమాలు కూడా రావాల్సిందే కోరుచున్నాము. అలాగే ఎల్లుండి విగ్రహ ప్రతిష్టాపన రోజు కూడా రావాల్సింది కోరుతున్నాము. అలాగే గురువారం రోజు మా ఊర్లో బోనాలు, పెద్దమ్మ తల్లికి బోనాలు తీయడం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం కాబట్టి దయచేసి చుట్టుపక్కల విలేజ్ వాళ్ళకి తప్పనిసరిగా రావాలని కోరుచున్నాము. ఆలయ ప్రతిష్టాపనకు ముఖ్య అతిథిగా మా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు మరియు మా R&B చీఫ్ ENC మోహన్ నాయక్ గారు చీఫ్ గెస్ట్గా బుధవారం రోజు ఇక్కడికి మా విగ్రహ ప్రతిష్టాపన రోజు ఆ రోజు వస్తారు కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఈ కార్యక్రమాన్ని గ్రామాభివృద్ధి కమిటీ మరియు ఆలయ కమిటీ ఇరువురు ఆధ్వర్యంలో కూడా కంపల్సరీ ఈ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. గ్రామస్తులకు మరియు ఆలయ కమిటీ సభ్యులకు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. గ్రామంలోని మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని. వేల్పూర్ మండల కేంద్ర పరిధిలో మొదటి రోజు 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఎంఈఓ వనజారెడ్డి తెలిపారు. విద్యార్థులు సమయపాలన పాటించి మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా పరీక్షలు రాయాలని ఆమె సూచించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని వేల్పూర్, అంసాపూర్, పడగల్, రామన్నపేట గ్రామాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఆయా గ్రామాలలో గల పరీక్షా సెంటర్లలో 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా పోలీసు బందోబస్తు మధ్య ఉపాధ్యాయుల సమక్షంలో పరీక్షలు రాశారని ఎంఈఓ వనజారెడ్డి తెలిపారు. విద్యార్థులు ఇలాగే సమయపాలన పాటించి ప్రతి పరీక్షను ప్రశాంత వాతావరణంలో రాసి మంచి మార్కులు సాధించుకోవాలని ఆమె సూచించారు. విద్యార్థులు ఎలాంటి మాస్ కాపీయింగ్కు పాల్పడకూడదని, ఒకవేళ మాస్ కాపీయింగ్కు పాల్పడితే పరీక్షలు రాయనివ్వకుండా సస్పెండ్ చేస్తారని ఆమె సూచించారు. కావున విద్యార్థులు పరీక్షలు బాగా రాసి వేల్పూర్ మండల పేరును జిల్లాలో మొదటి స్థానంలో ఉంచాలని ఆమె కోరారు. ఈరోజు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ రామన్నపేటలో చాలా సజావుగా నీట్గా జరిగినాయి. మా సెంటర్లో స్టూడెంట్స్ 70 మంది అలాట్ అయ్యారు. 70 మందికి 70 మంది ప్రజెంట్ అయ్యారు. ఏ ఒక్కరు కూడా ఆబ్సెంట్ కాలేదు. అందరూ పిల్లలు భయం లేకుండా చాలా ఫస్ట్ పేపర్ అయినా కొద్దిగా భయం ఉన్నా కానీ పిల్లలకు ఫస్ట్గానే కొద్దిగా 5 నిమిషాలు మోటివేట్ చేయడం జరిగింది. భయపడకుండా ఎగ్జామ్ రాయండి అని. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ లేకుండా ఎగ్జామ్ చాలా సజావుగా జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల ప్రజలు 50,000 రూపాయల కంటే ఎక్కువ నగదు తీసుకుని వెళ్లవద్దని బాన్స్వాడ ఆర్డీఓ రమేష్ రాథోడ్ తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా 50,000 రూపాయల కంటే ఎక్కువ డబ్బులు తీసుకెళ్తే వాటిని సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు అప్పజెప్తామన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గ ఆర్డీఓగా రమేష్ రాథోడ్ నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల ప్రజలు 50,000 రూపాయల కంటే ఎక్కువ నగదు తీసుకుని వెళ్లవద్దని ఆయన సూచించారు. ఒకవేళ 50,000 రూపాయల కంటే ఎక్కువ డబ్బులు ఆధారాలతో తీసుకువెళ్తే తనిఖీ నిర్వహించి వారికి అప్పగిస్తామన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా 50,000 రూపాయల కంటే ఎక్కువ డబ్బులు తీసుకువెళ్తే ఆ డబ్బులను సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్లకు అప్పగిస్తామని ఆయన తెలిపారు. ఆధారాలు తీసుకువస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు పరిశీలించి డబ్బులు తిరిగి అప్పగిస్తారని, లేదంటే ఎన్నికల కమిషన్కు అప్పగిస్తారని ఆయన పేర్కొన్నారు. కావున ప్రజలు ఎన్నికల కోడ్ను గమనించి నడుచుకోవాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని, ఎన్నికల నియమాలని అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. తొలి రోజు 10వ తరగతి పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్ల మధ్య జరిగాయి. జిల్లా అధికార యంత్రాంగం మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా చర్యలు చేపడుతూనే సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంత వాతావరణంలో పోలీస్ బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో మొత్తం 141 పరీక్షా కేంద్రాలు ఉండగా అందులో 140 రెగ్యులర్ స్టూడెంట్స్కు కేటాయించగా 1 ప్రైవేట్ విద్యార్థులకు కేటాయించారు. 10వ తరగతి పరీక్షకు 21,892 మంది ఉండగా 10వ తరగతి పరీక్షలకు 21,892 మంది ఉండగా అందులో 21,851 మంది విద్యార్థులు హాజరు కాగా 41 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ దుర్గాప్రసాద్ తెలిపారు. ప్రైవేట్ విద్యార్థులు 22 మంది ఉండగా 19 మంది హాజరు కాగా 3 విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆయన తెలిపారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ 3 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా డీఈఓ దుర్గాప్రసాద్ 11 పరీక్షా కేంద్రాలను, అబ్జర్వర్ 10 పరీక్షా కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ 49 పరీక్షా కేంద్రాలను తనిఖీలు నిర్వహించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలతో పాటు 144 సెక్షన్ విధించి పోలీసు బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ దుర్గాప్రసాద్ వెల్లడించారు. 1LB శ్రీ వెంకటేశ్వర స్వామి 25వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల చివరి రోజు స్వామివారి కళ్యాణం గ్రామాభివృద్ధి కమిటీ జరిపింది. బాల్కొండ మండలం 1LB గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి 25వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆది, సోమ, మంగళవారం ఈ ఉత్సవాలు ఘనంగా దేవాదాయ శాఖ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనిలో భాగంగా ఆదివారం రోజు ఘనంగా శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి
అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. 3 రోజుల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని గ్రామ భక్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని వన్నెల్బి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా రవాణా అధికారినిగా బాధ్యతలు చేపట్టిన దుర్గా ప్రమిలను ఆర్జీసీ రీజనల్ మేనేజర్ కె జానిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల బొకేతో ఆమెను సన్మానించారు. నందిపేట మండలం వెల్మల్ గ్రామ సర్పంచ్ మచ్చర్ల సాయమ్మ పెద్ద గంగారంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం రోజు వెల్మల్ గ్రామానికి వచ్చిన ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సర్పంచ్తో పాటు పలువురు గ్రామ బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్లో చేరారు. వీరందరికీ వినయ్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ నిజాంసాగర్ కెనాల్ చైర్మన్ ఎల్లా సాయిరెడ్డి, నందిపేట మండల అధ్యక్షులు మంద మహిపాల్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఇంద్రుడు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.